బాలరాజు గారు, ఏదైతే శాసనసభ ఫలితాల్లో మీకు కొంత వ్యతిరేకంగా వచ్చినప్పటికీ సరే ప్రజా తీర్పుని శిరసావహిస్తున్నాము అని చెప్పేసి ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇప్పుడు లోక్సభ మీద పెట్టారు. ఇక ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ లోక్సభలో కూడా అక్కడ ఎక్కువ సీట్లు సాధించి అంటే పార్టీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, కేసీఆర్ గారి హవా ఉంది ఇంకా అని చెప్పి చాటాలని చెప్పి చూస్తున్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడే 9 పార్లమెంటు సీట్లు సాధించుకున్నారు. అలాంటిది ఇప్పుడు అధికారంలో లేకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒక చర్చ విపరీతంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు? గతంలో లాగే కారు సారు 16 అనే దాంట్లో ఉన్నారా? విజేత గారు, ముందుగా మీకు అదేవిధంగా యోహో టీవీ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా ఏదైతే లోక్సభ ఎన్నికల పైన చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ ఏదైతే ఎలక్షన్ 2023 ఎలక్షన్స్ ఏదైతే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయో జనరల్ లోక్సభ ఎలక్షన్ల కోసం సమాయత్తమవుతాం. ఆ క్రమంలోనే ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం ఏదైతే ఒక అసెంబ్లీ స్థానం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో ఆ ఎంఐఎం అక్కడ ఉంటది కాబట్టి మిగతా 16 స్థానాల్లో ఎట్లా వ్యూహం పన్నాలనే ఆలోచనతోటి ఆల్రెడీ మా పార్టీ ఉరికిపెట్టి కేటీఆర్ గారు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతోటి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి సమావేశాలు జరుగుతామని ఆల్రెడీ చేవేళ్ల లోక్సభ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థితోటి సిట్టింగ్ ఎంపీ తోటి సమావేశం జరగడం జరిగింది. ఏ విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నేను ఏమంటున్నంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఏదో మొత్తం ప్రజలంతా మొత్తం కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇవ్వలేదని అని చెప్తా ఉన్నాను. ఏమంటున్నంటే 2 అంశాలు. ఇప్పుడు 37.99% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి 39.33%. వాళ్ళకు మాకు మధ్య గ్యాప్ 1.8% మాత్రమే తేడా ఉంది. అదేవిధంగా ఓట్లలో చూసుకుంటే వాళ్ళకు 97 లక్షలు వచ్చినవి, 92 లక్షలు వచ్చినాయి, మాకు 87,50,000 వచ్చినాయి. మాకు వాళ్ళకి మధ్యన 4 లక్షల ఓట్ల తేడా ఉన్నది. అదే క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏదైతే 39 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళకు 64 ఉన్నాయి, ప్లస్ ఒకటి మిత్రపక్షం సిపిఐ తోటి 65 ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేనేమంటున్నంటే ఖచ్చితంగా మేము చేవేళ్ల పార్లమెంటు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు, అదేవిధంగా మాల్కాజ్గిరి పార్లమెంటు, మెదక్ పార్లమెంటు స్థానాల్లో ఒక ఈ అసెంబ్లీ వారిగా చూసుకుంటే అక్కడ ఆధిక్యం సంపాదించింది. అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది అక్కడ కూడా. కాబట్టి అవి ఒక 3, ఇది ఒక 4, 7 స్థానాలు ఉన్నాయి. కాబట్టి మిగతా నల్గొండ కానీ అదేవిధంగా భువనగిరి సంబంధించి మాకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో ఒక జనగాం అసెంబ్లీ స్థానం వచ్చింది. కానీ పోయినసారి మీరు రిజల్ట్ చూస్తే అక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి గారు విజయం సాధించినప్పుడు మేము అక్కడ ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ మునుగోడు మాత్రమే అసెంబ్లీ స్థానం గెలిచుండే, మిగతా 6 స్థానాల్లో బీఆర్ఎస్ ఉండే. కానీ అక్కడ విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది. అదేవిధంగా నల్గొండ సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి 2019లో ఆ పరిస్థితి ఉంది. 2014లో పరిస్థితి చూస్తే మాకు 63 స్థానాలేమో అసెంబ్లీ స్థానాలు ఇచ్చినారు, 11 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇచ్చినారు. అప్పుడు టీడీపీకి 1 స్థానం ఉంది, వైఎస్ఆర్సీపీకి 1 స్థానం ఉంది, బీజేపీకి 1 స్థానం ఉంది, ఎంఐఎంకి 1 స్థానం ఉంది. మరి అదే విధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి 1 స్థానం ఖమ్మం గెలిచారు. తదనంతరం జరిగినటువంటి ఎలక్షన్స్ లో 2018కి వచ్చేసరికి అసెంబ్లీకి వచ్చేసరికి 88 స్థానాలు ఇచ్చినారు. కానీ మాకు 9 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అప్పుడు 9 కూడా అప్పుడు బీజేపీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, మాకు 9, ఒకటి ఎంఐఎం ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే అసెంబ్లీ స్థానాలకు పార్లమెంటు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కి కొంత డిఫరెంట్ గా ఉంటుంది ఆలోచన చేస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా 16 స్థానాల్లో కాన్సన్ట్రేట్ చేసి మ్యాక్సిమం ఇప్పుడున్న అసెంబ్లీ వైడ్ గా ఎక్కడైతే ఆధిక్యం వచ్చిందో ఆ స్థానాన్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసి మెజారిటీ స్థానాలను ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి స్థానాన్ని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. రెండవది నేను చెప్తున్నట్టు ఇలా ఒకవైపు తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు 2018లో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయో తదనంతరం అంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ అప్పుడు అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ తక్కువనే ఉన్నవి. కానీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రతి చెప్పినట్టు నేషనల్ స్థాయిలో రాహుల్ గాంధీ యొక్క ప్రాధాన్యత, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కు పోటీ పడే విధానం కావచ్చు, అటువైపు మోదీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి ఈక్వేషన్ కు జాతీయ స్థాయిలో నడవట్లేదు. తెలంగాణలో చూస్తే ఆల్రెడీ అయ్యో కేసీఆర్ గారిని మనం ఎందుకు పోగొట్టుకున్నామనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 20 రోజుల పరిపాలన కాలంలో వారు ఇచ్చేటువంటి గ్యారంటీలు, వాళ్ళ అమలు తీరు, అదేవిధంగా
భవిష్యత్తులో ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ రావడానికి ఇంకొక 2 నెలలు ఉంది. ఆ 2 నెలల్లో అంటే ఇప్పటికి నెల అవుతుంది కాబట్టి 3 నెలల సమయంలో వీళ్ళు అమలు చేసిన విధానాలు కూడా రేపు లోక్సభ ఎలక్షన్ లో ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఇప్పటికీ 20 రోజుల క్రమంలో వారు అనేక గ్యారంటీలు ఇచ్చినారు. ఏం గ్యారంటీ ఇచ్చినారు? డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం. ఆ జన్మదినం రోజు మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పేసి వారే చెప్పినారు. మేము ఎవరు ప్రతిపక్షాలు కానీ భారత రాష్ట్రపతి గాని అడగలి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం ఉంటుంది. ఆ జన్మదినం రోజే 2 లక్షల రుణమాఫీ రైతాంగాన్ని చేస్తాం అన్నది. ఇంతవరకు కూడా దాన్ని అమలు పరచలేదు. రెండో అంశం ఇంకోటి చెప్పినారు, రైతు భరోసా నిధులు ఏదైతే ఉందో ఆ రైతు బంధు ఏదైతే ఎలక్షన్ సభలో మేము చెప్పినా అక్టోబర్ 23వ తారీఖు రోజు మాణిక్రావు ఠాకరే ఎలక్షన్ కమిషన్ లేఖ రాసి ఈ రైతు బంధు నిధులు విడుదల చేయడం ద్వారా ఎలక్షన్ లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆపండి అని ఎలక్షన్ కమిషన్ రాసినారు. అప్పుడే మేము అపోజ్ చేసినాం. ఇది 11 దఫాలుగా నడుస్తున్నటువంటి కార్యక్రమం ఇది, దీనికి ఓటర్లకు దీనికి ఎలక్షన్ సంబంధం లేదని చెప్తే కాదు ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మొత్తం అడ్డుకున్నది. అడ్డుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపేసింది. కానీ నవంబర్ 28వ తారీఖు రోజు మళ్ళీ మేము చేసినటువంటి ఏదైతే అప్పీల్కు అదేవిధంగా మేము ఇచ్చినటువంటి వివరాలను ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకొని రైతు బంధు ఏమని చెప్తే ఏం చెప్పినారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు, మీరు ఎవరు కూడా రైతు బంధు నిధులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడకండి ప్రజలారా, మీకు డిసెంబర్ 3వ తారీఖు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వెంటనే కేబినెట్ సమావేశం ఉంటుంది, ఆ సమావేశం తర్వాత డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం ఉంటుంది, ఆ రోజు భరోసా నిధులు పడతాయని చెప్పినారు. ఇంతవరకు భరోసా నిధులు పడలేదు. కానీ ఒక 2-3 రోజులకి లీక్ ఇచ్చినారు. గత ప్రభుత్వం ఎట్లయితే రైతు బంధు 5,000 ఇచ్చిందో 5,000 అయితే మొదట వేస్తాం, తర్వాత రైతు కూలీలను కౌలు రైతులు ఎట్ట గుర్తించాలో గుర్తిస్తాం, తర్వాత మిగతా 2,500 వేస్తాం అన్నారు. ఇంతవరకు 5,000 వేయలేరు. 2,500 కూడా ఇంతవరకు వేస్తారా వేయరో తెలియదు. కౌలు రైతుల యొక్క గుర్తింపు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. రైతు కూలీల యొక్క గుర్తింపు ఎట్లా చేస్తారో తెలియదు. అదే క్రమంలో ఇలా ఈ 2 అంశాలని పరిగణలోకి తీసుకొని రేపు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక గ్రామాలు తిరుగుతున్న సందర్భంలో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. విజేత గారు ఏమంటున్నాడు, అయ్యో నేను కనీసం కేసీఆర్ గారు ఎలక్షన్ తెల్లారే వేస్తామని చెప్పేసి అన్నారు, మరి కేసీఆర్ రాకపోవడం వల్లనే మరి కాంగ్రెస్ ఎందుకో ఓటేస్తే మేము మాకు రైతు భరోసా నిధులు పడకపోయే, రైతు బంధు నిధులు పడకపోయే అని చెప్పేసి రైతు రుణమాఫీ కాకపోయే, ఎందు ఇయ్యాల పొయ్యిలో నుంచి పెనం నుంచి పొయ్యిలో పడేది మా జీవితాలని చెప్పేసి ఇలా రైతాంగం అని అంటా ఉన్నారు. ఆసరా పింఛన్ 4,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ 4,000 ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం కూడా స్పష్టత రాలేదు. కాబట్టి ఈ 2 అంశాల పట్ల రేపు ప్రజలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. అయ్యో కేసీఆర్ గారిని ఎందుకు మనం ఓడగొట్టుకున్నాం, అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసిన అనే భావన ప్రజలు ఆల్రెడీ రోజు రోజుకి కలుగుతా ఉంది. ఎందుకు కలుగుతా ఉంది అంటే వీళ్ళకు అమలు చేసే విధానంలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు రేపు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాబోతా ఉన్నవి. కాబట్టి తెలంగాణలో ఒకవైపు జాతీయ నాయకత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు వర్సెస్ ఇక్కడ కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ఎందుకు ఓటుకున్నారనే బాధతోటి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ గా తెలంగాణలో సాగుతుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ లో ఖచ్చితంగా 16 స్థానాల్లో మా పార్టీ ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబడతాయనేటువంటి అభిప్రాయం ఇలా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతా ఉంది. రైట్. రాధాకృష్ణ గారు, అన్ని పార్టీల వర్షన్స్ విన్నారు, ఎవరి నమ్మకంలో వాళ్ళు